శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం మరియు ద్వాదశ రాశులకి ఎలా ఉందో మనం తెలుసుకోబోతున్నాం. శ్రీ పరాభవనామ సంవత్సరం మేషాది ద్వాదశ రాశులకి మనం ఫలితాలు తెలుసుకోబోదు. అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఒక సమయం ఆసనం ఏంటని చెప్పచ్చు. ఈ సంవత్సరం నాకు ఎలా ఉండబోతుంది ఒక్కొక్క రాశిగా చెప్తున్నాను. అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకునేదో ఈరోజు రేపట్లో అన్ని మాధ్యమాల ద్వారా రకరకాలుగా భిన్నంగా ఉంటుంది, వింటున్నాం కదా. అలా కాకుండా అస్సలు ఎలా చెప్పబడింది జగద్గురుడు యొక్క పంచాంగంలో నుంచి వాళ్ళ యొక్క మంచి మంచి సిద్ధాంతులందరూ కూడా దీన్ని కూర్చొని పెద్ద పెద్ద పండితులందరూ కూర్చొని రాసినటువంటి విషయ ఆలోచనల నుంచే మనం మీకు చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది తెలుసుకోబోతున్నాం. ముందుగా వృశ్చిక రాశి వారికి శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. గెట్ రెడీ అండి. మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందబోయే ఒక రాశి ఏదైనా ఉంది ఈ సంవత్సరం అని అంటే అది వృశ్చిక రాశియే. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6గా ఉండే మీరు ఈ సంవత్సరం మీకు అన్ని గ్రహాలు మీ ఇంట్లో వచ్చి కూర్చున్నాయండి మీకు అనుకూలం ఇవ్వడానికి. శని ఇస్తే ఎవరన్నా ఆపగలరా? శని భగవానుడు అంటారు చూసారా, ఆ శని భగవానుడే మీకు యోగాన్ని కల్పించబోతున్నాడు. ఇంతకంటే యోగం మీకు ఏమైనా కావాలా? అద్భుతం. మీరు ఇలాగే చెప్తారు గురుగారు, ఊరికే బోరు కొట్టకండి, మేము ఎన్నోసారి చూస్తాం, మీరు చెప్పింది జరగట్లేదు కదా. గెట్ రెడీ, రాసి పెట్టుకోండి, ప్రతి డైలాగ్స్ రాసి పెట్టుకోండి. ఈ సంవత్సరం వృశ్చిక రాశి మిత్రులారా పట్టిందల్లా బంగారం అండి. మీకు ఏమేమి సాధించబోతున్నారంటే అసలు చెప్పడానికి కూడా ఇట్లా ఆనందం అనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి 12-13 ఏళ్ళుగా ఏ ఒక్క సుఖం కూడా పొందలేదు. ఏదో జరుగుతుంది, జీవితం అంతా జరిగిపోతుంది అంతే. భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు, ఆరోగ్యం బాగాలేదు, వ్యాపారం బాగాలేదు, ఉద్యోగం బాగాలేదు, సమాజం బాగాలేదు. ఎవరు చూసినా చెడుగా చెప్తున్నారు కదా. ఫుల్ స్టాప్, బిగ్ ఫుల్ స్టాప్ పెట్టండి వృశ్చిక రాశి మిత్రులారా. మీ అదృష్టమైనటువంటి సమయం ఆసన్నమైపోయింది. ఎలా ఉందంటే మీ యొక్క నిర్ణయ శక్తి పెరుగుతుంది. కొన్ని సవాళ్ళు ఉన్నా కూడా సరైన నిర్ణయాలతో సాధిస్తారు, కుంభస్థలాన్ని కొడతారు. శని భగవానుడు ఈ సంవత్సరం మీనరాశిలో 5వ స్థానంలో శని వచ్చేసాడంటే అది జీవితంలో ఒక్కసారి జరుగుతుందండి. 5వ స్థానంలో శని రావడం అది మీకు వచ్చేసింది. ఆపగలడా ఇంక బిడ్డ భగవంతుడు? ఇట్లా ఇవ్వబోతున్నాడు బౌన్స్ బ్యాక్. మన చేతితో బంతిని గోడ కొడితే మన చేతి శక్తి కంటే గోడ శక్తి ఎక్కువ. 1000 రెట్లు, 1,00,000 రెట్లు, కోట్ల రెట్లు తిరిగి మనకు అనుగ్రహంగా రాబోతుంది. ఎలా? ఆర్థికంగా సంపన్నమవుతారు. మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్. చెప్పకండి గురుగారు, మాకు నేను ఒక చిన్న ఉద్యోగిని, నాకేమొస్తుంది? నువ్వు చిన్న ఉద్యోగంలో ఉంటే కాదు, క్విట్ ద జాబ్, స్టార్ట్ చేయండి ఒక చిన్న వ్యాపారం. 10,000, 20,000 జీతం మానేయండి, వ్యాపారం స్టార్ట్ చేయండి, చూడండి ఎలా ఉంటుందో. ఎక్కడి నుంచి పెట్టుబడి? అప్పు చేసి అవ్వండి, చూడండి ఎలా ఉంటారు. చూడండి, నేను మామూలుగా చెప్పట్లేదు. చాలా అద్భుతమైనటువంటి సవాళ్ళ నుంచి మీరు బయటపడి అద్భుతాన్ని పొందబోతున్నారు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి సమయం ఎవరికైనా ఉందంటే అది వృశ్చిక రాశి వారికి మాత్రమే. అది మామూలు విషయం కాదు. ఈ సంవత్సరం 2026 శని ఇవ్వడం మొదలు పెడితే ఎవరండి ఆపగలరు? అంత అద్భుతమైనటువంటి పరిస్థితి ఈ సంవత్సరం మీకు రాబోతుంది. విద్యలో శ్రద్ధ కొంచెం అవసరం ఉంటుంది. పిల్లల విషయంలో కాస్త ఆలస్యం ఉన్నా కూడా అద్భుతంగా ఉంటుంది. గురు భగవానుడు 8వ ఇంట ఉంటాడు. జూన్ 2 తర్వాత గురు 9వ ఇంటికి, అక్టోబర్ 31 తర్వాత గురు 10వ ఇంటికి, జనవరి 25, 2027 తర్వాత తిరిగి 9వ ఇంటికి వచ్చేస్తున్నాడు. అదృష్టం పెరుగుతుంది. ఈ సంవత్సరం శని భగవానుడు బాగున్నాడు, గురు భగవానుడు బాగున్నాడు, రాజు గురు ఆయన మీకు అనుకూలాన్ని కలిగిస్తున్నాడు. అదృష్టం పెరుగుతుంది. ఉద్యోగంలో పురోగతి, గురువుల ఆశీర్వాదం, సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం ఏమైనా ఉందంటే వృశ్చిక రాశి వారికి 2026, 27 పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ 26, 27 అనే ఒక సంవత్సరాన్ని మీరు అనుభవించగలరు. అంత గొప్పనా అంటే అవును, సాధిస్తారు. రాసి పెట్టుకోండి, మీ గోడ మీద రాసి పెట్టుకోండి, మీ పుస్తకంలో రాసి పెట్టుకోండి. కాబట్టి పచ్చబడుచుకోండి మీ శరీరంలో. ఈ సంవత్సరం నాది అని మీరు ధైర్యంగా చెప్పుకునే ఒక అద్భుతమైనటువంటి సంవత్సరం. ఈ సంవత్సరం రాహు కేతువులు మీకు, రాహు 4వ ఇంట్లో,
కేతు 10వ ఇంట్లో ఉన్నారు ప్రారంభంలో. డిసెంబర్ 6 తర్వాత రాహు 3వ ఇంట్లో, కేతు 9వ ఇంట్లోకి వస్తున్నారు. దీనివల్ల వచ్చే ఫలితం అంటే ధైర్యం పెరుగుతుంది. రాహుకేతులు కూడా డేంజర్గా ఉంటారు కదా, వాళ్ళు కూడా అనుకూలమే. తరచు ప్రయాణాలు ఉంటాయి, కొత్త అవకాశాలంతా రాబోతున్నాయి, మల్టిపుల్ అవకాశాలు. సమాజంలో గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాడి యొక్క పరిచయాలు పెరుగుతున్నాయి. దీనివల్ల ఆదాయం క్రమక్రమంగా పెరుగుతాయి. దీంట్లో ఎలా ఉంటుంది, వ్యాపారస్తులకి మీ వ్యాపారం దిగ్విజయంగా అవుతుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, బ్రాంచెస్గా పెట్టడం లేదా ఫ్రాంచైజ్ మోడల్లో పెట్టడం, ఇంటర్నేషనల్ లెవెల్లో పెట్టడం, ఈ-కామర్స్, FMCG వాళ్ళకందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి వ్యాపారం. అన్ని రంగాల వ్యాపారం అండి, ఇది అది అని లేదండి. అలా చెప్పుకుంటూ కొన్ని లక్షల వ్యాపారం, ఏ వ్యాపారం ఉంటుంది ఆ వ్యాపారం అదృష్టం. ఈ సంవత్సరం ఆస్తి కొనుగోలు చేస్తారండి, భూములు, ఇల్లులు. భూమి ఇల్లు అనలేదు, భూములు, ఇల్లులు వరుస పెట్టి కొంటారండి. కరెక్షన్స్ కూడా వచ్చింది కదా రియల్ ఎస్టేట్లో, దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఖచ్చితంగా కొంటారు. స్పెక్యులేషన్, షేర్ మార్కెట్లో అధిక లాభాలతో అద్భుతాన్ని పొందుతారు. మీరు ఉద్యోగంలో మీరు కోరుకున్న ప్రమోషన్స్, మీరు కోరుకున్న స్థానం, మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం అన్ని రకాలుగా IAS, IPS వాళ్ళకందరికైతే ప్రఖ్యాతమైనటువంటి బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళకి బాగుంది, IT రంగం వాళ్ళకి బాగుంది, AI ద్వారా టెక్నాలజీని ఉపయోగించుకొని వేసే వాళ్ళకి బాగుంది, ఈ మీడియా, ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి చాలా బాగుంది, టీచర్స్, తర్వాత లెక్చరర్స్, వీళ్ళకందరికీ రీసెర్చ్ చేసే వాళ్ళకి, సైంటిస్టులకి, స్పోర్ట్స్ పీపుల్కి, ఎవరికి అంటే వాళ్ళకి అద్భుతం అండి. ఈ సంవత్సరం సాధించబోతున్నారు. రాజకీయంలో అయితే ఒక్కొక్కరు పెద్ద పెద్ద పేరు తెచ్చుకుంటారండి, పెద్ద పెద్ద పదవులు పొందుతారు, రాజ్యాన్ని ఏలే ఒక మహాశక్తిగా మారుతారు వృశ్చిక రాశి వారు. ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది. ఇంకా వివాహం కాని వారికి ఎక్కడెక్కడ ఆటంకాలు ఉన్నాయో గురువారం చేస్తుందండి. గెట్ రెడీ, మంచి మంచి షాపింగ్ రెడీ చేసుకోండి, మంచిగా వివాహాలు జరగబోతున్నాయి. వివాహం ఆటంకమైన వాళ్ళకి కొందరు కూడా, భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు కూడా కలిసిపోతారు. ఒకరికొకరు కోపాన్ని పక్కన పెట్టి కూర్చొని మాట్లాడండి, అన్ని తొలగిపోతుంది. చాలా బాగుండబోతున్నారు. ఆరోగ్యం, ఎప్పటిప్పటి నుంచో బ్లడ్ ప్రెషర్తో ఉన్నవాళ్ళు, శస్త్రచికిత్సగా అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ కూడా తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఎక్కడ ఆరోగ్యం బాగుంటుందో, మీ నోరు కంట్రోల్ అయితే మీ ఆహారం. ఇక్కడ శత్రువు ఎవరన్నా ఉన్నారంటే వృశ్చిక రాశికి ఒక నోరు. ఆ నోరు కంట్రోల్ అయిందంటే సమాజం బాగుంటుంది. ఆ నోరు కంట్రోల్ అయితే ఆరోగ్యం బాగుంటుంది. ఆ నోరు వల్లే కదా పనికిరాని తిండి తినేస్తాం, ఆరోగ్యం చెడిపోతుంది. 2026-27 జాక్పాట్ ఇయర్ని మీరు అనుభవించాలంటే ఆరోగ్యంగా ఉండాలి కదా. ఆరోగ్యంగా ఉండాలంటే నోరు మొయ్యండి, కాస్త పని చేయండి, పరిగెత్తండి ఆపర్చునిటీస్ కోసం. ఇట్ ఈస్ కమింగ్. మీ డోర్ నాక్ చేస్తూనే ఉంది అదృష్ట లక్ష్మి. ఎన్నో రంగాల వారికి ఎన్నో రంగాలుగా అవకాశాలు రాబోతున్నాయి. మామూలుగా లేదండి ఈ సంవత్సరం. ప్రతి క్షణం మీ సంవత్సరం. దిస్ ఇస్ యువర్ ఇయర్. వృశ్చిక రాశి వాళ్ళ యొక్క ఇయర్ ఇది. మామూలుగా లేదండి. నేను మళ్ళీ చెప్తున్నా, వృశ్చిక రాశి వారు ఏదో సాధించబోతున్నారు. గుర్రం పైకి ఎగరావచ్చు. చూడండి, మీకోసం ఒక వర్గం తయారవుతుంది, మీకోసం ఒక సమాజం ఎదురు చూస్తుంది, మీ యొక్క గెలుపును చూడడానికి ఒక పెద్ద ప్రపంచం ఎదురు చూస్తుంది. గెట్ రెడీ. ఆరోగ్యంలో జాగ్రత్తడానికి వ్యవసాయదారులకైతే నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకి, ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా విదేశీయ ఉద్యోగం చేసే వాళ్ళకి, విదేశీయ ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళకి, విద్యార్థులకైతే యోగ కాలం అండి ఈ సంవత్సరం. గురువు ఆనందాన్ని ఇస్తున్నాడు, శని అద్భుతాన్ని ఇస్తున్నాడు మీకు. విద్యార్థులు మీరు కావలసిన యూనివర్సిటీస్కి వెళ్ళొచ్చు. అద్భుతం అంటే అద్భుతం చెప్పచ్చు. కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్స్ ఎలా పెరగబోతున్నాయి తెలుసా మీకు? అన్ని రకాలుగా బాగుంటారు. జ్యువెలరీ బిజినెస్, క్లాత్ బిజినెస్, ఏదనుకుంటే ఆ రంగం అండి అంత అద్భుతంగా రాబోతున్నాయి. ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం కూడా చెప్పవచ్చు. ఇక నక్షత్ర వారిగా విశాఖ 4వ పాదం వరకు ధనలాభం, గౌరవం, ఉద్యోగ పురోగతి అనేది జరుగుతుంది. ఇంకా అనురాధ నక్షత్రం వారికి కొత్త అవకాశాలు, వ్యాపారాల లాభం, కుటుంబ సంతోషం, ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్రం వారికి నాయకత్వ లక్షణం పెరుగుతుంది, పదవులు వస్తాయి, ప్రభావితమైనటువంటి ఫలితాన్ని సమాజంలో నిలదొక్కుంటారు. కాస్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కూడా చాలా మంచిది. ఇంకా అదృష్ట సంఖ్యలు ఈ సంవత్సరం ఏది అని అంటే వృశ్చిక రాశి వారికి 2, 7, 9 ఇవన్నీ కూడా కలిసి వస్తుంది. ఈ అదృష్టమైనటువంటి రోజులు ఏదైనా ఉందంటే మంగళవారం, గురువారం, శనివారం, ఈ 3 రోజులు కలిసి వస్తుంది మీకు. అదృష్ట రంగులు ఎరుపు, పసుపు,
నీలం, నలుపు, ఈ 4 మీకు కలిసి వస్తుంది. ఇంకా మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉంటే మంగళవారం సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, శివాభిషేకం చేయడం, అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయడం, ఇంకా సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో సపోజ్ మీ వయసు 50 వేసి నూనె, ఇప్ప నూనె, ఆవ నూనె, కొబ్బరి నూనె, ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. గురుగారు మాకు ఇంకా శక్తివంతమైనటువంటి పరిహారం కావాలంటే ఒక 48 రోజులు పూజ చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి చండి సుదర్శన హోమాదులు చేసి సుబ్రహ్మణ్య భుజంగా పారాయణ చేసినటువంటి ఈ మాల, కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు, విజయం పొందుతారు. వృశ్చిక రాశి మిత్రులారా, ఇంతకంటే గొప్ప అవకాశం మీ జీవితంలో వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు వచ్చేసింది. దాన్ని వినియోగించుకోండి. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురుగారి దగ్గరికి సంప్రదించి, గురుగారు నాకు ఈ సంవత్సరం ఎలా ఉంది అని తెలిసి, ప్రతి ఒక్కరు కూడా కొత్త సంవత్సరంలో జాతకం తెలుసుకోండి. లేని పక్షంలో మా దగ్గర తెలుసుకోవాలనుకున్నారా, మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా, మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి పేరుకి, నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మీ ఇప్పుడు మేము చెప్పేదంతా కూడా గోచార ఫలితం అనమాట. మీ వ్యక్తిగత జీవితానికి సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవచ్చు. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. అందరూ కూడా మీ యొక్క ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకోండి, మీ తల్లిదండ్రులకి ప్రార్థన చేసుకోండి. నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాం. ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో ఎప్పుడెప్పుడురా వస్తుంది తెలుగు ఉగాది శుభాకాంక్షలు అందరికీ చెప్తామా? ఈ ఉగాది సంవత్సరం నాకు ఎలా ఉండబోతుంది, నా జీవితం ఎలా ఉండబోతుంది, ప్రపంచం ఎలా ఉండబోతుంది, ఆర్థికం ఎలా ఉండబోతుంది, వ్యవసాయం ఎలా ఉండబోతుంది, జీవితాలు ఎలా ఉండబోతున్నాయి, విద్యలు ఎలా ఉండబోతున్నాయి, వర్షాలు ఎలా ఉండబోతున్నాయి, రాజకీయం ఎలా ఉండబోతున్నాయి అని ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్స్ ఎప్పుడు ఉగాది కోసం ఎదురు చూస్తున్నటువంటి మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ఇప్పటి వరకు మా యొక్క ఛానల్ని ఆరాధిస్తూ, ప్రోత్సాహం చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, ఈ ఛానల్లోని విశేషాలు అందరికీ, మీ మిత్రులకి అందరికీ తెలుపుతూ ఉన్నటువంటి మీ యొక్క గొప్ప మనసుకి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా మనం దైవ ప్రార్థనతో ప్రార్థన చేసుకుంటాం. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః. స్వామి శరణమయ్యప్ప. ఈ యొక్క పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఏ విధమైనటువంటి పుణ్య ఫలితాన్ని వస్తుందో శ్లోక రూపంలో తెచ్చుకుంటాం. శ్రీ కళ్యాణ గుణవహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిముత్తమం శుచికరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ యొక్క పంచాంగ శ్రవణం చేయడం వల్ల జరిగే ఫలితాలన్నింటినీ కూడా మనం ఒక్కొక్కటిగా తెలుసుకుంటాం. ఉగాది అనగానే మన గుర్తుకు వచ్చేది పంచాంగ శ్రవణం. ఈ సంవత్సరంలో ఎవరు రాజాది నవనాయకులు ఉండబోతున్నారు, ఇవన్నీ తెలుసుకోవడానికి పంచాంగం యొక్క మహిమ తెలుసుకోవాలి. మన తిథిర్వారస్య నక్షత్ర యోగ కరణమేవచ పంచాంగం ఇది విఖ్యాతి లోక సిద్ధాంత కారణం అన్నారు. పంచాంగం 5 అంశాలు: తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం. ఈ 5 కలిసిందే పంచాంగం అంటారు. ఉగాది అంటే ఏంటి? యుగానికి ఆది. యుగ ఆది అంటే యుగాది. ఇక్కడ యుగం అంటే ఆది అంటే ఆరంభం, ప్రారంభానికి చిహ్నం అనేది ఉగాది అంటారు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కాలం 60 సంవత్సరాలు ఒక పెద్ద చక్రం లాగా తిరుగుతూ ఉంటుంది. ఈ చక్రానికి ప్రముఖ నామాలు ప్రభవనామ సంవత్సరం నుంచి మొదలు పెడితే ఇప్పుడు జరిగే సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. ఈ 60లో ఇది 40వ సంఖ్య అనమాట. పరాభవం అంటే పరాజయంలా అనిపిస్తుంది అందరికి. చాలా మందికి అయ్యో ఈ సంవత్సరం అంతా పరాభవం ఉంటుందేమో అని.
కానీ ఇది ఒక గంభీర శక్తివంతమైనటువంటి జీవితాన్ని నేర్పించే, ఒక అద్భుతాన్ని పాఠాన్ని ఇచ్చే ఒక సంవత్సరం అని చెప్పచ్చు. ప్రతి సంవత్సరంకి ప్రత్యేక శక్తి ఇస్తుంది. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం 2026 మార్చి 19 నుంచి పరాభవనామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. పరాభవనామ సంవత్సరం గతంలో 1966 మరియు 67 వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి, చూడండి అక్కడ కూడా 6. ఈసారి కూడా 2026 2027కు వచ్చింది. బ్రహ్మకల్పం ఆరంభమై రోజే ప్రభవ సంవత్సరం అంటారు. మొదటి ఋతువు వసంతం, మొదటి తిథి పాడ్యమి, మొదటి వారం ఆదివారం. ఆ రోజు సృష్టి ప్రారంభమైంది. అందుకే సూర్యోదయానికి తిథి ఉన్న రోజు ఉగాదిగా జరుపుకుంటాము. ఉగస్య ఆది ఉగాది అన్నారు. ఉగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆరంభం ఉగాది అని అర్థం. దీన్ని బ్రహ్మదేవుడికి పగలు అంటే ఇది ఎన్ని చెప్పచ్చు, 4 3 2 1 2 3 4 5 6 7 సున్నాలు కలిపిన అంటే సుమారుగా ఎన్నో కోట్ల సంవత్సరాలుగా ఉండి రాత్రి కూడా అంతే. ఓవరాల్గా సృష్టికి ఒక రోజు అంటే 8 6 4 0 0 0 0 0 0 సంవత్సరాలు. ఇలా 360 రోజులు పూర్తయితే బ్రహ్మకు ఏడాది గడిచినట్టు. ఇలా బ్రహ్మకు 100 ఏళ్ల ఆయుష్ అని చెప్పారంటే ఊహించుకోండి. ఇప్పటి వరకు 6 బ్రహ్మలు సృష్టికర్తను పూర్తి చేశారు. ప్రస్తుతం 7వ బ్రహ్మ ద్వితీయ పరార్థంలో ఉన్నారు. అంటే ఆయన వయసు 51 సంవత్సరాలట. చూసుకోండి, ఈ యొక్క కలియుగం ఇంకెన్నేళ్ళు ఉండబోతుందో. ప్రస్తుతం మనం యొక్క వైవస్వత మన్వత్తరం కలియుగంలో ఉన్నాం. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుడు అనేక రాక్షసుని సంహరించిన, వేదాలు రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు ఉగాది అంటారు. శ్రీ రామచంద్రుడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషేకులు అయ్యారట ఈ ఉగాది రోజే. వరాహమిత్రుడు జాతికి పంచాంగాన్ని అంకితం ఇచ్చినటువంటి రోజు కూడా ఇదే రోజు అంటారు. తెలుగు సంవత్సరాలు 2026లో రాబోతున్న సంవత్సరం వేరు, పరాభవనామ సంవత్సరం. మళ్ళీ ఈ పరాభవనామ సంవత్సరం గురించి చెప్తున్నాం. ఈ యొక్క 26 27 పరాభవ సంవత్సరంలో అర్థం యొక్క పర ప్లస్ భవ. పర అంటే వెలుతురు, బాహ్య శక్తులు. భవ అంటే వ్యవధి, ఉనికిని చూపేది. పరాభవ పరబాహ్య ఆశ్రయాలను కేవలం అహంకారం కూలిపోవడం అర్థమే, కానీ పరాభవం అంటే ఓటమి కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మనలో ఉన్న అహంకారం, కామక్రోధ లోభమోహ శీర్షాడంబాల దుర్గుణాలన్నింటినీ దులిపేయడం అన్నమాట. అదే ఈ యొక్క పరాభవంలో అహంకార మాయ భ్రమలో ఉన్న వారికి పరీక్ష సంవత్సరము అని కూడా చెప్పచ్చు. కలియుగ ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. శ్వేత వరాహ కల్పమందులు 7 అయినటువంటి వైవస్వతమంతుడు 28 మహామండలి కలియుగ ప్రథమ పాదంలో 5,127 అన్నమాట. ఇది ప్రభవాది సంవత్సరాల 45 సంవత్సరం చాంద్రమానం స్వస్తి ప్రాభవనామ సంవత్సరంగా చెప్పబడింది. ఇది ఎలా ప్రారంభమవుతుందో కూడా చెప్తా చూడండి. కలియుగ శతాబ్దంలో 5,127. శ్రీ ఆదిశంకరాచార్యులు ఉద్భవించినటువంటి 2,097. శాలివాహన శతాబ్దంలో 1948. పసలి శతాబ్దంలో 1436/37. హిజరీ శతాబ్దంలో 1448 49. శ్రీ రామానుజాబ్దిలో 1009. ప్రస్తుతం 26 27 2026 2027 ఉగాది అంటే మార్చి 19 చైత్ర శుద్ధ పాడ్యం. ఈరోజు పరాభవన సంవత్సరం ప్రారంభం. చాంద్రమానాన్ని అనుసరించి జరుపుకునే ఈ యొక్క పండుగను కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు, బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాంలో ఘనంగా జరుపుకుంటుంటారు. గడిచిన సంవత్సరం అందించినటువంటి విజయాలు నూతన సంవత్సరంలో కొనసాగాలి. గడిచిన ఏడాదిలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు నూతన సంవత్సరంలో ముగింపు పలికి కోరుకుంటూ ముందుగా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షక మిత్రులందరికీ. అందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాను. ఉగాది అనగానే అందరికీ పొద్దున ఈరోజు మనం ఏమి చేయాలి? లేవండి, అందరూ త్వరగా లేవండి. సూర్యోదయాత్పూర్వం లేచి స్నానాదులు చేసి తైలాభ్యంగన స్నానం చేసి గడపలంతా కడిగేది. స్త్రీ పురుషులు ఎవరైనా బాధ్యత తీసుకోవాలి. ఒక్కొక్కరు షేరింగ్, ఒకళ్ళు ఆడవాళ్ళు ఒక పని, మగవాళ్ళు ఒక పని అని చెప్పి ఇంటిల్లో అందరూ షేర్ చేసుకొని చేసే ఒక పని అనమాట ఇది. చక్కగా గడపలు కడిగి తోరణాలు కట్టండి. మామిడి తోరణాలు, పూలు, వేప తోరణాలు అన్నీ కూడా కట్టండి. షడ్రుచులతో తయారు చేసే ఆ యొక్క
పంచాంగం, ఈ యొక్క ఉగాది పచ్చడిని తయారు చేసుకోవడానికి కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా రెడీ చేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందడానికి సిద్ధంగా ఉండండి. ఇంట్లో పూజలు చేయండి, పుస్తకాలన్నీ కూడా పెట్టండి, ఆభరణాలు పెట్టండి, స్వామివారికి అభిషేక ఆరాధన చేయండి, కొత్త పంచాంగం తీసుకొచ్చి స్వామివారి ముంగిట పెట్టి పూజ చేయండి. పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి, అన్ని రకాలైనటువంటి నైవేద్యాలన్నీ కూడా చేసినంత స్వామివారికి సమర్పించండి. 10 మందికి భోజనం పెట్టండి. ఉగాది పచ్చడి అందరికీ పంచండి. మీ యొక్క ఇంటి ముందర కానీ, మీ వ్యాపార స్థలం ముందులో కానీ, లేదా మీ యొక్క పరిసర ప్రాంతాల్లో కానీ చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. ఇవన్నీ కూడా చాలా మంచిది. వేసవి తాపడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇతరులకు మంచినీళ్ళు వగరాలు, మజ్జిగ లాంటిది ఏర్పాటు చేస్తే మనకు అనుగ్రహం కూడా వస్తుంది. మరి ఈ సంవత్సరం రాజాది నవనాయకులు ఎవరో ముందు చూద్దాం. ఈ సంవత్సరం రాజు వచ్చి గురువు ధర్మబద్ధంగా ఉన్నటువంటి వాడు. ఎంత అద్భుతం చూసారా? ఇక్కడ పరాభవం అనేటప్పటికీ భయం వచ్చింది కదా. ఇక్కడ చూడండి ఎవరు వచ్చి కూర్చున్నాడు, గురువే ఈ సంవత్సరం రాజు. గురువుకు అన్ని తెలుసు. ఒక రాజును కూడా నడిపించేవాడు గురువు, రాజగురు అంటారు చూసారా? ఆ రాజగురువే ఈసారి రాజు అయిపోయాడు. ఎంత అద్భుతం అంటే ధర్మబద్ధమైన పాలన సాగుతుంది, న్యాయ వ్యవస్థ బలపడుతుంది, బ్యాంకింగ్ మరియు ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది, విద్యా ఆధ్యాత్మిక సేవా రంగాలకి గౌరవం పెరుగుతుంది, నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటు ధరల్లో లభిస్తుంది, దేశం సర్వతోముఖి అభివృద్ధికి సాధిస్తుంది. ఇక్కడ మంత్రి కుజుడయ్యాడు. అగ్నిమాపక విపత్తు, నిర్వహణా వ్యవస్థలు అప్రమత్తంగా ఉండాలి. అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు పెరిగే అవకాశాలు, యుద్ధ వాతావరణం కూడా తీసుకొస్తాడు. ఈ యొక్క అంగారకుడికి ఉన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం, యుద్ధ వాతావరణం అన్ని చోట ఉంది. జాగ్రత్త పడండి. మరి ఏమేమి చేసుకోవాలి? మీ యొక్క ఇళ్లలో కూడాను అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్, పెట్రోల్ ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు బాగున్నాయి. కఠినమైనటువంటి చట్టాలు అమలవుతాయి. పాలకులు మరియు ప్రతిపక్షాల మధ్య రాజకీయ వేడుక పెరుగుతుంది, రాజకీయ ఒత్తిడి వస్తుంది, రాజకీయ అశాంతి, రాజకీయ సంక్షోభం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి సేనాధిపతి చంద్రుడు, ఆయన సౌమ్యంగా ఉంటాడు. అంతర్జాతీయ సరిహద్దుల్లో శాంతి నెలకొంటుంది. మన దేశం నుంచి శాంతి దూతలు వెళ్తారు, అది చక్కగా సక్సెస్ అవుతుంది. సైనికుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తారు. నావికా దళం బలోపేతం అవుతుంది. ప్రజలు భయాందోళన లేకుండా జీవనం సాగిస్తారు. సమృద్ధిగా వర్షాలు పడతాయి. ఇంకా సస్యాధిపతి శుక్రుడు, ఉల్లి, వెల్లుల్లి, పత్తి పంటలు బాగుంటాయి. బియ్యం, ధాన్యం కూడా బాగుంటుంది. పూల తోటలు, ఉద్యానవనాలు మంచి లాభాన్ని ఇస్తాయి. పండ్లు సమృద్ధిగా పెరుస్తాయి. గ్రీన్ హౌస్ మరియు వ్యవసాయ అభివృద్ధి చాలా మెరుగవుతుంది. ఇంకా ధాన్యాధిపతి బుధుడయ్యాడు. ఆన్లైన్ గ్రాసరీ, అగ్రి, ఈ కామర్స్ వ్యాపారస్తులు బాగా పెరుగుతాయి. అకాల వర్షాలతో నిల్వ ధాన్యాలకు కొంత ఇబ్బందికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. లాజిస్టిక్ మరియు సరఫరా వ్యవస్థలందు అభివృద్ధి పెరుగుతాయి. చాలా కొరియర్ సర్వీస్ కానీ, ట్రాన్స్పోర్ట్స్ కానీ చాలా అద్భుతంగా అవుతుందని కూడా చెప్పచ్చు. ఇంకా అర్ఘ్యాధిపతి చంద్రుడయ్యాడు. ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంటుంది. వడ్డీ రేట్లు సామాన్యులకి అందుబాటులో ఉంటాయి. వ్యవసాయానికి అనుకూల వర్షాలు పడతాయి. ఎఫ్ఎంసీజీ మరియు ఫార్మా రంగం వారికి, మెడికల్ రంగం వారికి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. మేఘాధిపతి కూడా చంద్రుడే. ఈసారి 3 వచ్చారనమాట ఆయనే. అనుకూల వాతావరణం పరిస్థితులు, నైరుతి మరియు ఈశాన్య ఋతుపవనాలు బలంగా ఉంటాయి. సమృద్ధిగా వర్షాలు పడతాయి. రిజర్వాయర్లు మరియు ప్రాజెక్టులు నిండిపోతాయి. కొంత ఓవర్ఫ్లో కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. రైతులకి అనుకూలమైనటువంటి కాలం. కుడి ఎడమ కాలువలన్నీ కూడా నిండుగా వెళ్ళి అన్ని పక్కల పంటలు 2 నుంచి 3 పంటలు తీసుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇంకా రసాధిపతి సూర్యుడు. నువ్వులు, నూనె, బెల్లం ధరలు స్థిరంగా ఉంటాయి. ఉప్పు ధరలు నియంత్రణలో ఉంటాయి. ఫార్మసిటికల్ మరియు రసాయన ఎరువులు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆహార కల్తీపై ప్రభుత్వ దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి ఎక్కడ వచ్చి కూర్చోనంటే హోటల్స్ బాగా చూసుకోండి. ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్స్ ఏరియాల్లో ఇవన్నీ ఉన్నాయి చూస్తారా, ఎక్కడ పడితే అక్కడ దీంట్లో అంతా కూడా కల్తీలు బయటపడతాయి. జాగ్రత్త. నీరసాధిపతి శుక్రుడు. లగ్జరీ వాహనాలు, విదేశీయ బ్రాండ్ వినియోగాలు, ఎలక్ట్రానిక్ ఫోన్స్, కాస్మెటిక్స్, సిల్క్ వస్త్రాలు గిరాకీ పెరిగే అవకాశాలు ఉంటాయి. పూజా సామాగ్రిలు, కర్పూరం, అగరబత్తి, గంధం అమ్మకాలు పెరుగుతాయి. వజ్రాలు, ముత్యాలు వ్యాపారంలో లాభాలు ఉంటాయి. గోల్డ్ అండ్ సిల్వర్లో మిశ్రమంగా ఉంటుంది. ఇంకా రాజాది ఉపనాయకులు ఉన్నారు. వారి ఫలితాలు పంచాంగ శ్రవణంలో కేవలం నవనాయకులకే కాకుండా ఉపనాయకులు కూడా చాలా ముఖ్యమైనది. ఇది ఆధారంగా దేశంలో వాణిజ్యం, ప్రజల జీవన విధానం, ఆరోగ్యం, వర్షాలు, మార్కెట్ పరిస్థితులు ఎలా ఉండబోతాయో తెలుసుకుంటాం మనం. పశుకాలకాధిపతి ఎవరైనా ఉన్నాడంటే చంద్రుడు. ఈసారి చంద్రుడికి చాలా అవకాశాలు ఉన్నాయి. పశు సంపద అభివృద్ధి చెందుతుంది.
పాల ఉత్పత్తి, డైరీస్ పెరుగుతుంది. డైరీ పరిశ్రమ చాలా లాభాల్లో ఉంటుంది. రైతులకి ఆదాయం పెరుగుతుంది. ఇంకా వనాధిపతి శుక్రుడు, అడవుల అభివృద్ధి, ఔషధ మొక్కల ఉత్పత్తి, ఆయుర్వేద పరిశ్రమలో అభివృద్ధి అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా మళ్ళీ జలాధిపతి చంద్రుడు, నీటి వనరులు సమృద్ధిగా ఉంటాయి. చేపల పెంపకం, రొయ్యల పెంపకము, ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. జల వనరులపై ఆధారపడిన వ్యాపారాలన్నీ కూడా ఈ యొక్క సీలో వెళ్ళే యొక్క షిప్పింగ్, ఇవన్నీ షిప్ యార్డ్స్, లేదా ఈ రసాయన సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తుంది. వాణిజ్యాధిపతి బుధుడు, వాణిజ్యం అభివృద్ధి చెందడానికి ఈ కామర్స్ వ్యాపారాలు పెరుగుతాయి. స్టార్టప్ కంపెనీస్ బాగా అభివృద్ధి చెందుతాయి. మల్టిపుల్ ఫండర్స్ వచ్చి ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ కర్షకాధిపతి చంద్రుడు, రైతులకు అనుకూల వాతావరణం, పంటలు మంచి దిగుబడి వస్తాయి. వ్యవసాయ రంగంలో చాలా అభివృద్ధి ఉంటాయి. ఇంకా వర్షాధిపతి చంద్రుడు, చంద్రుడికే చాలా అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సమృద్ధిగా వర్షాలు పడతాయి, నీటి నిల్వలు పెరుగుతాయి, ప్రాజెక్టులు నిండుతాయి, ప్రజల్లో ధర్మభావన. ప్రజాధిపతి గురుడు, చూడండి మళ్ళీ గురుడు ప్రజాధిపతి అయిపోయాడు. ప్రజాధిపతి అవ్వగానే ప్రజల్లో ధర్మభావన పెరుగుతుంది, సేవా కార్యక్రమాలు పెరుగుతాయి, సామాజిక శాంతి నెలకొంటుంది. ఇది రాజాది నవనాయకుడి యొక్క ఉపనాయకుడి యొక్క ఫలితాలు. ఈ సంవత్సరం ఎక్కడ కూడా చూస్తే నెగిటివ్స్ తక్కువ కనబడుతున్నాయి, పాజిటివ్స్ ఎక్కువ కనబడుతున్నాయి. కొంత యుద్ధ వాతావరణం తప్ప అది కూడా కాంప్రమైజ్ అయిపోతుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాస్త ఆర్థిక సంక్షోభం ఉంటుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది కాబట్టి అది చెప్పడానికి కొంచెం బాధగానే ఉంటుంది, కానీ ఇబ్బంది పడాల్సిన ఈ యొక్క దీంట్లో. ఇప్పుడు మేషాది ద్వాదశ రాజులకి రాజపూజ్యం, అవమానం, ఆదాయం, వ్యయం. మరి మేషరాశి వారికి రాజపూజ్యం 2, అవమానం 4, ఆదాయం 11, వ్యయం 5 అన్నారు. మరి ఏం చేయొచ్చు? వీళ్ళకి తీపి ఒగరు మిశ్రమంగా ఉంది. ఇది వచ్చి సంఖ్య మాత్రమే, ఇది మీ జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది గోచార ప్రకారమే చెప్తున్నాను. మీ వ్యక్తిగత జాతకంలో చూస్తే సంపూర్ణంగా ఈ సంవత్సరం ఎలా ఉందో చూడొచ్చు. వృషభ రాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 4, ఆదాయం 5, వ్యయం 4, చాలా బాగుంటారు. మిథున రాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 7, ఆదాయం 8, వ్యయం 11, మిశ్రమం. కర్కాటక రాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 7, ఆదాయం 2, వ్యయం 11. సింహరాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 7, ఆదాయం 5, వ్యయం 5. మీరు మిశ్రమం అలే మిడిల్గా ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. కొంచెం డేంజర్ బెల్ ఉంది, జాగ్రత్త. కన్యా రాశి వారికి రాజపూజ్యం 3, అవమానం 3, ఆదాయం 8, వ్యయం 11. ఇక్కడ చూడండి, వీళ్ళకి కొంచెం చేదు తీపి కొంచెం మిశ్రమంగా ఉంది. తులారాశి వారికి రాజపూజ్యం 6, అవమానం 3, ఆదాయం 5, వ్యయం 4, తీపి ఎక్కువ ఉంది కదా. వృశ్చిక రాశికి వారికి రాజపూజ్యం 2, అవమానం 6, ఆదాయం 11, వ్యయం 5. ఆదాయం అద్భుతంగా ఉంది, కొంచెం చిన్న చిన్న అవమానాలు ఉన్నా ద జాక్ పాట్ ఇయర్ ఏదైనా ఉందంటే అది వృశ్చిక రాశియే. ధనుసు రాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 6, ఆదాయం 14, వ్యయం 11. మకర రాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 2, ఆదాయం 2, వ్యయం 8. కుంభరాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 2, ఆదాయం 2, వ్యయం 8. మీనరాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 3, ఆదాయం 5, వ్యయం 9. ఇలా ఈ రాశిలో ఉన్న వాళ్ళకందరికీ కూడాను రాజపూజ్య అవమానాదులు, ఆదాయ వ్యయాలన్నీ కూడా ఒక నెంబర్ మాత్రమే. మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణంగా ప్రిడిక్ట్ అవడం. ఇది గోచార ప్రకారంగా చెప్తున్నాం. ఇప్పుడు 27 నక్షత్రాలకి కందాయ ఫలాలని చెప్తున్నాం. కందాయ ఫలం అంటే పంచాంగ శాస్త్రంలో ఒక సంవత్సరంలో ఆ నక్షత్ర జాతకులకి ధనం, ఆరోగ్యం, సుఖం, కష్టం వంటి ఫలితాలు సూచించే విధానం అని చెప్పచ్చు. సాధారణంగా 3 కందాయాల సంఖ్య ఉంటాయి. మొదటి కందాయం సంవత్సర ప్రారంభం ఉగాది నుండి ఉంటుంది. రెండవ కందాయం మధ్యకాలంలో ఉంటుంది. మూడవ కందాయం సంవత్సర అంతంలో ఉంటుంది. సంఖ్యలో ఈవెన్ అయితే శుభం, బేసి అయితే కొంచెం కష్టం. పంచాంగం చెప్పబడుతుంది. ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా చెప్తున్నారు, మీరు ఈవెన్లో ఉన్నారా బేసిలో ఉన్నారా ఒకసారి చూసుకోండి. మీరు అశ్విని నక్షత్ర జాతకులకి 5, 7, 3 కందాయ ఫలం. భరణి నక్షత్రం వారికి 3, 5, 1 కందాయ ఫలం. కృతికా నక్షత్రం వారికి 7, 3, 5. రోహిణీ నక్షత్ర జాతకులకి 4, 6, 2. మృగశిర నక్షత్ర జాతకులకి 2, 4, 6. ఆరుద్ర నక్షత్ర జాతకులకి 1, 3, 5.
పునర్వసు నక్షత్ర జాతకులకి 6, 2, 4. పుష్యమి నక్షత్ర జాతకులకి 5, 1, 3. ఆశ్లేష నక్షత్ర జాతకులకి 7, 5, 1. మకా నక్షత్ర జాతకులకి 3, 7, 5. పూర్వా పల్గుని పుబ్బా నక్షత్ర జాతకులకి 5, 3, 7. ఉత్తరా నక్షత్ర జాతకులకి 2, 6, 4. హస్తా నక్షత్ర జాతకులకి 4, 2, 6. చిత్తా నక్షత్ర జాతకులకి 6, 4, 2. స్వాతి నక్షత్ర జాతకులకి 3, 5, 7. విశాఖ నక్షత్ర జాతకులకి 5, 7, 3. అనురాధ నక్షత్ర జాతకులకి 7, 3, 5. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి 1, 5, 3. మూలా నక్షత్ర జాతకులకి 3, 1, 5. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి 5, 3, 1. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి 4, 6, 2. శ్రవణ నక్షత్ర జాతకులకి 2, 4, 6. ధనిష్ట నక్షత్ర జాతకులకి 6, 2, 4. శతభిష నక్షత్ర జాతకులకి 5, 1, 3. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి 3, 5, 7. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి 7, 3, 5. రేవతి నక్షత్ర జాతకులకి 2, 6, 4. ఈ యొక్క సమసంఖ్య జాతకులు అంటే 2, 4, 6 శుభ ఫలితాలు ఇస్తాయి. బేసి సంఖ్యలు అంటే 1, 3, 5, 7 మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. కాబట్టి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ యూనివర్సల్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. మీ యొక్క వ్యక్తిగత జాతకం చూసుకుంటే మీరు ఎక్కడ ఉన్నారో తెలుసు. ఇది గోచార ప్రకారం చెప్తున్నాము.